ముందుగా శుభాకాంక్షలు. ఎందుకంటే అతి తొందరలోనే అమ్మా నాన్న కాబోతున్నారు. నిజమైన డాక్టర్ గారు, మేము అమ్మా నాన్న అవుతామా? ఎన్నో గుళ్ళకి వెళ్ళాం, చర్చిలకి వెళ్ళాం, మసీదులకి వెళ్ళాం, అందరు దేవుళ్ళని ప్రార్థించాం. మరి మీరు ఇక్కడికి రాగలిగారంటే ఆ దేవుళ్ళ అనుగ్రహం ఉందనే అర్థం. లేకపోతే నేను తెలియను మీకు. ఈ పాటికి ఐవీఎఫ్ సెంటర్లోనో ఆపరేషన్ థియేటర్లోనో ఉండేవాళ్ళు. అలా ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా మీకు సంతానం ఇవ్వాలని భగవంతుడు తలుసుకోబట్టే, మీ పట్ల అనుగ్రహం చూపించబట్టే మీరు ఇక్కడికి రాగలిగారు, నా గురించి తెలుసుకోగలిగారు. సరే, మీకు సంతానం పొందాలంటే ఏం చేయాలనేది తెలియాలి కాబట్టి అవన్నీ నేను మన కౌన్సిలింగ్ సెషన్లో మీకు విడిగా చెప్తాను. ఆల్రెడీ వీడియోలు ఉంటాయి, వీడియోలు కొన్ని చెప్తాయి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఆహారం పట్ల ఒక చిన్న పాయింట్ చెప్పి తర్వాత మనం నెక్స్ట్ ప్రోగ్రాంకి వెళ్ళిపోదాం. మంచిది అనేది తెలియదు. ఏది మంచి ఆహారం అంటే, మంచి మనసుతో వండుకోవాలి, మంచి మనసుతో దాన్ని స్వీకరించాలి, మంచి చేతుల మీదుగా అది మీకు అందాలి. ఈ మూడు జరిగితేనే మంచి ఆహారం అవుతుంది. మంచి మనసుతో అంటే మీ అమ్మలాగా నా బిడ్డ బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, వాడు అభివృద్ధి పదంలోకి రావాలి అనుకుంటూ అమ్మ వండుతుంది. అందుకే అమ్మ ఆహారానికి అంత శక్తి వస్తుంది. అలాగే మీరు కూడా ఈ ఆహారము నాకు బిడ్డని ప్రసాదించాలి, నా వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఈ ఆహారము మాకు ఉపయోగపడాలి అని ఆలోచిస్తూ మీరు ఆహారాన్ని వండుకోవాలి. అలాగే ఆహారాన్ని వండుకోవడమే కాదు, తినేటప్పుడు కూడా టీవీలు కానీ ఫోన్లు కానీ చూడుకోకుండా చక్కగా ఆ భగవంతుడి మీదే ధ్యాస పెట్టి, ఇదొక ప్రసాదం. మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా, యేసుప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదంగా, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించాలి. అట్లాగే మంచి చేతుల మీదుగానే ఆహారం అందుకోవాలి. అది నీ భార్య అవ్వచ్చు, మీ అమ్మ అవ్వచ్చు, వీళ్ళందరూ ఎప్పుడూ నీ క్షేమాన్నే కాంక్షిస్తారు. అలాంటి వాళ్ళు పెట్టిన ఆహారాన్నే మీరు తినాలి. ఎవరు పడితే వాళ్ళు, శత్రువుల దగ్గర, మరి నీ పట్ల అసూయ పడేవాళ్ళు, ద్వేషం ఉన్న వాళ్ళు జోలికి వెళ్ళకూడదు. వాళ్ళు పెట్టిన ఫుడ్ నువ్వు తినకూడదు, అది విషంతో సమానం. ఇవన్నీ మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి మీరు ఈ రోజు నుంచి ఇలాంటి విషయాల పట్ల శ్రద్ధ పెడతారనే ఉద్దేశంతో ఒక మోడల్ ఆహారాన్ని మేము ఇక్కడ మీకు చూపిస్తున్నాం. ఇది కూడా మీరు ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఒక మంచి చేతుల మీదుగా మీకు అందితే మంచిది అన్నాను నేను. అది మా చేతుల మీదుగా మీకు అందించడం ఈరోజు జరుగుతుంది. మంచి చేతులేనండి మీవి అని అడిగితే 16,000 మందికి సంతానం కలిగించిన చేతులు ఇవి. భగవంతుడు అనుగ్రహం లేకుండా నేను 16,000 మందికి సంతానం అందించలేను. అలాగే భగవంతుడు నన్ను స్వీకరించి వైద్యో నారాయణో హరిగా మార్చి మీ అందరి కన్నీళ్ళను తుడవడానికి, ఆ బిడ్డని మీ చేతుల్లోకి రావడానికి, చక్కటి దారి చూపించడానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. అలాగే ఎన్నో వేల మందికి అన్నదానాలు చేసే అదృష్టం నాకు కలిగించాడు. అట్లాగే కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు ఇస్తున్నాం. సైకిళ్ళు, చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి సైకిళ్ళు అందిస్తున్నాం. కాలేజీ ఫీజు కట్టలేని వాళ్ళకి కాలేజీ ఫీజులు కడుతున్నాం. లేడీస్కి భర్తతో పాటు ఆర్థికంగా మరి నిలబడి భర్తకి చేదోడు వాదోడుగా ఉండడానికి కుట్టు మిషన్లు, గ్రైండర్లు అందిస్తున్నాం. స్కూల్లో పిల్లలకి కళ్ళజోడు లేక, మరి హెడేక్లు వచ్చి బ్లాక్ బోర్డ్ చూడలేక చదువులో వెనకబడుతున్న పిల్లలకి ఐ స్క్రీనింగ్లు చేసి వాళ్ళకి కళ్ళజోడ్లు ఫ్రీగా అందిస్తున్నాం. లేడీసు పెద్ద వయసు వచ్చాక గర్భసంచి క్యాన్సర్తో చనిపోతున్నారు. 100 మంది భారతదేశంలో ఆడవాళ్ళు చనిపోతుంటే క్యాన్సర్ ద్వారా, అందుట్లో 80% మంది కేవలం గర్భసంచి క్యాన్సర్తోనే చనిపోతున్నారు. దానికి చిన్న టీకా ఇస్తే సరిపోతుందని గుర్తించి స్కూల్లో 9 నుంచి 13 సంవత్సరాల లోపు వయసున్న ఆడపిల్లలందరికీ టీకాలు అందిస్తున్నాం. ఆ టీకా ఇవ్వడం ద్వారా పెద్దయ్యాక ఆవిడికి గర్భసంచి క్యాన్సర్ నుంచి విముక్తి కలుగుద్ది. అంటే అమ్మని, ఫ్యూచర్లో అమ్మని కూడా మనం కాపాడుకోవడానికి ఒక టీకా ద్వారా స్కూల్లో ఇస్తూ మరి కాబోయే అమ్మల్ని కాపాడుకుంటున్నాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆ భగవంతుడు నా చేతుల ద్వారా చేయిస్తున్నాడంటే
ఆయన నన్ను సెలెక్ట్ చేసుకుంటేనే కదా చేయిస్తాడు. నా దగ్గర ఉంటేనే కదా నేను పెట్టగలుగుతాను. ఉంది అంటే ఏంటి అర్థం? భగవంతుడు నాకు ఇచ్చి నన్ను ఒక ట్రస్టీగా ఏర్పాటు చేసి ఆయన ఎవరికైతే అందించాలో, ఎవరికైతే మేలు చేయాలో అవన్నీ నా ద్వారా చేయిస్తున్నారు కాబట్టే ఇవన్నీ చేయగలుగుతున్నాం. కాబట్టి ఇవాళ మీకు సంతానం కలిగించాలని ఆ భగవంతుడు తలంచి ఒక వీడియో ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా మీకు తెలిసేటట్టు చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చాడు, నాకు అప్పచెప్పాడు. కాబట్టి ఈరోజు మీరు ఈ ప్రసాదాన్ని మా దంపతుల చేతుల మీదుగా మీరు అందుకుంటారని మేము ఆశిస్తున్నాం. లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేశాం. లయన్స్ క్లబ్లో మేడం గారు దుర్గతేజ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే వాకర్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే లయన్స్ క్లబ్లో విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉన్నారు. నేను లయన్స్ క్లబ్కి వచ్చేటప్పటికి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా 2 జిల్లాలకి రీజనల్ చైర్మన్గా ఉన్నాను నేను. వాకర్స్ క్లబ్కి వచ్చేటప్పటికి డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను నేను. ఇన్ని పదవులు మా ఇద్దరికి ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? ఈ 2 జిల్లాల వాళ్ళు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల వాళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్ని వేలల్లో ఉన్నాయి. మీకు ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం కింద ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టడం అనేది ప్రస్తుతానికి ప్రపంచంలో ఏ హాస్పిటల్లోనూ లేదు. మీరు ఎక్కడన్నా చూసారా? ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడన్నా భోజనం పెట్టడం చూసారా? ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇన్ పేషెంట్లకు భోజనం పెడతారు కానీ ఓపీ పేషెంట్లకు భోజనం పెట్టడం లేదు. మరి ఇక్కడ పెడుతున్నామంటే అది ఎందువల్ల పెట్టగలుగుతున్నాం? ఇక్కడ మీరు అందరూ చాలా దూరాల నుంచి వస్తున్నారు. బయటికి వెళ్ళి ఊరు కాని ఊరిలో హోటళ్ళ కోసం దారి తప్పిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారని మేడం గారు చూసి ఒక అమ్మ మనసుతో ఆలోచించి వీళ్ళకి భోజనం మనమే తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదా అని ఆలోచించి మేము ఈ కార్యక్రమం చేపట్టాం. ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు దాదాపు 7 నెలల నుంచి ఇది నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద చక్కగా మనం చేసుకెళ్తున్నాం. ఇలా 7 నెలల నుంచి ఈ కార్యక్రమం మనం చేయగలుగుతున్నాం. మీకు అనిపించవచ్చు ఎన్ని ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు, ఏదన్నా ప్రచారం చేసుకోవడానికి తీస్తున్నారేమో అనుకునవచ్చు. ఇది ప్రచారం చేసుకోవడానికి కాదండి. 500 రూపాయల ఫీజు మంది సంవత్సరానికి. బిడ్డ పుట్టే వరకే 500, అది సంవత్సరమైనా సరే. అలా 500 ఫీజు తీసుకుంటూనే 7 సంవత్సరాల నుంచి వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టుకోగలుగుతున్నామంటే బయట 2 లక్షలు 3 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేస్తున్న డాక్టర్లు ఇంకా ఈజీగా పెట్టచ్చు. మరి వాళ్ళు పెట్టలేకపోతున్నారంటే అర్థం ఏంటి? మంచి మనసున్న వాళ్ళకి ఈ ఆలోచన రావాలంటే భగవంతుడు దారి చూపించాలి. అలాగే వీడియో ద్వారానో, స్నేహితుడి ద్వారానో ఎలాగైతే మిమ్మల్ని తీసుకొచ్చి ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చే దారి చూపించాడో భగవంతుడు, అలాగే ఈ వీడియో ద్వారా అలాగే మిగతా డాక్టర్లు, మంచి మనసున్న డాక్టర్లకు కూడా చూపించి వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టుకునే వసతి కలిగిస్తే ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలోనూ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది అనే ఆలోచనతో మేము ఈ ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం. కాబట్టి మీరు ఎవ్వరూ కూడా అన్యదా భావించొద్దని మనవి. ఒక మంచి కార్యక్రమంలో భగవంతుడు చేపించిన ఈ మంచి కార్యక్రమంలో మీరు కూడా ఇన్వాల్వ్ అయినందుకు, ఆ భగవంతుడు కృపకి పాత్రులైనందుకు సంతోషిస్తూ, మరి ఆ భగవంతుడు ప్రసాదంగానే దీన్ని భావించి స్వీకరించి మీరు అనుకున్న కోరికైన ఆ 12 బిడ్డని పొందుతారని, అలాగే మనవల్లో మనవరాళ్లతో చక్కగా హాయిగా సంతోషంగా ఉంటారని, మీరు అనుకున్న కోరికలన్నీ దిగ్విజయంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసాదాన్ని మీకు మేము ఇప్పుడు అందజేస్తాం. ఎందుకు ఇది ప్రసాదం అన్నానంటే, మీ ఇంట్లో పులిహార తింటే అది ఒట్టి పులిహారేనమ్మా. అదే గుడిలోకి వెళ్ళి పూజారి గారి చేతి మీద తీసుకుంటే అది ప్రసాదం అవుతుంది. దేవుడు దగ్గరగా ఉన్న వ్యక్తి ద్వారా అందితే అది ప్రసాదం అవుతుంది. అలాగే ద్రాక్ష రసం రోడ్డు మీద తాగితే అది ఒట్టి జ్యూసు. అదే పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకుంటే బ్రెడ్, ద్రాక్ష రసం ప్రసాదం అవుతుంది. ఇలాగ ముస్లింలు హలాల్ చేస్తారు. ఇలా ప్రతి మతంలోనూ ఇది ఉంది. కాబట్టి మీరు ఈ ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయకండి, చక్కగా స్వీకరించండి భగవంతుడి ప్రసాదంగా. ఇది విటమిన్స్గా, మినరల్స్గా, న్యూట్రియంట్స్గా, ట్రేస్ ఎలిమెంట్స్గా, యాంటీ ఆక్సిడెంట్స్గా విడిపోయి నీకు వీర్య వృద్ధిని, అండాల క్వాలిటీని కలిగించి నువ్వు అనుకున్న 12 బిడ్డని ప్రసాదించి నిన్ను మాతృదేవతగా, పితృదేవతగా మారుస్తుంది, నిన్ను దేవుణ్ణిగా చేస్తుంది అని మేము భావిస్తూ ఈ ప్రసాదాన్ని మీకు అందిస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. అలాగే మేడం గారు కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తారు.
ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అందరూ పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.